పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ తర్వాత బన్నీ నటించబోయే సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకోవాలని భావించారంట దర్శకుడు అట్లీ. అయితే అల్లు అర్జున్ సినిమాకు ప్రియాంక చోప్రా నో చెప్పినట్లు సమాచారం. హీరో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్లు రామలింగయ్య మనవడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అల్లు అర్జున్. అప్పట్లో మెగా ఫ్యామిలీ అండదండలు కూడా అల్లు అర్జున్ కి పుష్కలంగా ఉండడంతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. అల్లు అర్జున్ డాన్సులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. మెగా హీరోలకు ధీటుగా అల్లు అర్జున్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు ఆయన. ఆయన పేరు మీద ఓ ఆర్మీ ఉందంటే అల్లు అర్జున్ పాపులారిటీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా అల్లు అర్జున్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ సినిమాలు విడుదలవుతున్నాయంటే అక్కడి స్టార్ హీరో సినిమాలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి. అంతలా బన్నీని కేరళ ఫ్యాన్స్ అభిమానిస్తున్నారు. ఇక పుష్ప సినిమాతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ తన స్టామినా నిరూపించుకున్నారు. పుష్పలో అల్లు అర్జున్ మేనరిజానికి బాలీవుడ్ అభిమానులు ఫిదా అయ్యారు. పుష్ప పార్ట్ 2 కోసం తెలుగు ప్రజల కన్నా బాలీవుడ్ జనాలే ఆతృతగా ఎదురుచూశారు. పుష్ప పార్ట్ 2 సినిమా బాలీవుడ్లో విధ్వంసమే సృష్టించింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేశారు అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు హీరో పాపులారిటీ కూడా మారిపోయింది. ఇక మీదట పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే నటించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో దర్శకుడు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకోవాలని భావించారంట దర్శకుడు అట్లీ. అయితే అల్లు అర్జున్ సినిమాకు ప్రియాంక చోప్రా నో చెప్పినట్లు సమాచారం అందుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబుతో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రా నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో సమంతాను హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.